అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 దసరా నవరాత్రుల్లో విజయవాడలో అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో చూద్దాం. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దశమికి ముందు వచ్చే 9 రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, అదేవిధంగా కర్ణాటకలో మైసూర్ లాంటి క్షేత్రాల్లో చాలా గ్రాండ్గా ఈ దసరా శరన్నవరాత్రులను చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గ అమ్మవారి అలంకరణలను ఫాలో అవుతారు. అక్టోబర్ 3, 2024 గురువారం. ఈరోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదటి రోజు. బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు మనకు విజయవాడ ఇంద్రకీలాద్రిలో దర్శనమిస్తారు. 9 సంవత్సరాల బాలికగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు 9 సంవత్సరాల లోపు బాలికలను అమ్మవారిగా భావించి పూజించాలి. అదేవిధంగా బాల త్రిపుర సుందరీదేవిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బెల్లం పొంగలిని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అక్టోబర్ 4, 2024 శుక్రవారం. ఆశ్వీజ శుద్ధ విదియ రెండవ రోజు. గాయత్రీదేవిగా అమ్మవారు మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిలో దర్శనమిస్తారు. గాయత్రీదేవిని పూజిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. గాయత్రీదేవి అనుగ్రహం కోసం పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని పూజించుకోవాలి. అక్టోబర్ 5, 2024 శనివారం. ఆశ్వీజ శుద్ధ తదియ మూడవ రోజు. అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి ఎలాగా ఉంటారు అంటే బంగారు సింహాసనం పైన కూర్చొని కుడి చేత్తో బంగారు గెరిటెను పట్టుకొని ఎడమ చేత్తో భోజన పాత్రను పట్టుకొని దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కట్టె పొంగలిని లేదా కొబ్బరి అన్నంని నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా అన్నపూర్ణాదేవిని పూజించినట్లయితే మనకి భోజనానికి, ఆకలికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఆశ్వీజ శుద్ధ చవితి నాలుగవ రోజు. అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. లలిత అమ్మవారిని పూజిస్తే అన్ని రకాల కోరికలు కూడా నెరవేరుతాయి. వీలైనట్లయితే కనుక మీరు లలితా సహస్రనామంని పఠించాలి. అదేవిధంగా లలిత అష్టోత్తరం, ఖడ్గమాల చదివితే విశేషం. లలిత అమ్మవారికి పులిహోరని, పాయసంని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వగలరు. అక్టోబర్ 7, 2024 సోమవారం. ఆశ్వీజ శుద్ధ పంచమి 5వ రోజు. మహాచండీ అవతారంలో అమ్మవారు మనకి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే కనుక సర్వకార్యసిద్ధి కూడా కలుగుతుంది. మహాచండీ అంటే త్రిశక్తుల అవతారం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 శక్తులు కలిపితేనే మనకి మహాచండీ. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంని సమర్పించినట్లయితే కనుక అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలము. అక్టోబర్ 8, 2024 మంగళవారం. ఆశ్వీజ శుద్ధ షష్ఠి 6వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిలో మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు 4 భుజాలు కలిగి ఉంటారు. అమ్మవారిని పూజించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు పూర్ణం బూర్లను నైవేద్యంగా సమర్పించాలి. అక్టోబర్ 9 బుధవారం. ఆశ్వీజ శుద్ధ సప్తమి 7వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన సరస్వతీదేవి రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. మూలా నక్షత్రం. సరస్వతీదేవిని పూజించడం వల్ల మనకి అన్ని విద్యా బుద్ధులు కూడా వస్తాయి. అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి చిన్నపిల్లల చేత సరస్వతి పూజను కూడా చేయిస్తారు. ఈరోజు అమ్మవారికి అటుకులు, బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పించినట్లయితే గనక అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలం. అక్టోబర్ 10 ఆశ్వీజ శుద్ధ అష్టమి 8వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గాదేవిగా దర్శనమిస్తారు. పులి వాహనం పైన కూర్చొని మనకి దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని మనకి పూజించడం వల్ల అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనం ఈరోజు అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యం అనేది మనం అమ్మవారికి సమర్పించాలి. అక్టోబర్ 11 శుక్రవారం ఆశ్వీజ శుద్ధ నవమి. ఈరోజు మనకి అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారు. ఒక రాక్షసుని కాలి కింద తొక్కిపట్టినట్లుగా ఉంటారు. అమ్మవారిని మహిషాసుర మర్దినిని పూజించడం వల్ల మనకి శత్రు భయం, నరదిష్టి కూడా పోతుంది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు వడపప్పు, పానకం, పులిహోర నైవేద్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా 10వ రోజు అమ్మవారు మనకి ఇది విజయదశమి అండి. ఈరోజు మనకి 9 అవతారాలు కూడా అయిపోయి ఈ విజయదశమి రోజున మనం అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పూజ చేస్తాము. ఈ రాజరాజేశ్వరి దేవిని పూజించడం వల్ల మనకి సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి అపచయాలు కూడా ఉండవు. ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు ఏ అవతారాలైతే మనం అనుకున్నామో ఆ అవతారాలన్నిటికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఉంటాయండి. ఆ అష్టోత్తరాల్ని మనం ప్రతిరోజు కూడా ఇంట్లో అవతారాన్ని బట్టి అష్టోత్తరాన్ని చదువుకొని ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యం సమర్పించుకొని మనం సంపూర్ణంగా పూజ చేసుకోవచ్చు. మనకి భక్తి అనేది ఇంపార్టెంట్ అండి. శ్రీమాత్రే నమః.